నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా మీరు వివరిస్తూ ఉంటారు. మన వాళ్ళకి కూడా పరిచయమే. మీరు ఎలా నక్షత్రాలకు సంబంధించి వాళ్ళ తత్వం ఎలా ఉంటుందనేది చాలా అక్యురేట్గా చెప్తూ ఉంటారు. నేను ఫీల్ అవ్వడమే కాదు, వాళ్ళు కూడా చక్కగా కమెంట్ సెక్షన్లో రాస్తూ ఉంటారు, మేడం కరెక్ట్గా చెప్పారండి అని. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్, రైట్. అయితే ఏ నక్షత్రాలకి సంబంధించి వాళ్ళకి పంచప్రాణాలు లాంటి 5 విషయాలు మీరు చెప్తూ ఉన్నారు. అశ్విని నక్షత్రం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. భరణి నక్షత్రం, ఈ భరణి నక్షత్రానికి వాస్తు, అలాగే దైవం, దశ, తర్వాత గ్రహము, క్షేత్రం, ఈ 5 విషయాల గురించి ఒకసారి ఇప్పుడు మీరు చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా భరణి నక్షత్ర జాతకులకు ఉపయోగపడుతుంది. ఏమిటి ఈ 5 పంచప్రాణాలు లాంటి 5 విషయాలు? తప్పకుండా. అయితే ఏంటంటే భరణి నక్షత్రానికి అధిదేవత మనకి ధర్మదేవత అయిన యమధర్మరాజు. అందువల్ల చాలా వరకు వీళ్ళ జీవితంలో ధర్మంగా చేసే పనులన్నీ కలిసి వస్తాయి. కొన్ని పనులు వీళ్ళు తెలుసో తెలియకో కుదరక కొన్ని అధర్మమైన పనులు చేస్తూ ఉంటారు దీంట్లో ఈ జాతకులు. దానివల్ల కాస్తంత వీళ్ళకి ఎప్పుడు ఎదురు దెబ్బ అనేది తగులుతుంటుంది. అది కొంచెం వీళ్ళకి అది మామూలుగా ఉండదు, ఎఫెక్టివ్ కొంచెం గట్టిగానే ఉంటుంది. అందుకే జనరల్గా ఏంటంటే ఎక్కడ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకంటే భార్యాభర్త మధ్య సమస్యలు వస్తాయి. సో భార్యకైనా భర్తకైనా భరణి నక్షత్రం అమ్మాయి అనుకోండి, భర్తతో సఖ్యత అనేది అంత అనుకూలంగా ఉండదు. అంతా ఈవిడే మొత్తము తీసుకొని మొత్తం రాణిస్తుంది ఇంట్లో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ ఈవిడ మీద కొంచెం గట్టిగానే మనసులో పెట్టుకుంటారు. బయటకు అనరు, బయటకు అనే ధైర్యం ఉండదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు తూటాల్లో ఉంటాయి. ధర్మరాజు పరిపాలన నక్షత్రం కదా, అంటే మాట స్పష్టంగా ఉంటుంది, చెప్పే విధానం కరెక్ట్గా ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి అది నచ్చదు అంతే. యథార్థవాదే లోక విరోధి. ఖచ్చితంగా. దానివల్ల ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది దీని మీద. మగవాళ్ళంటే ఇంకా ఆయన తీరంతే. మగవాళ్ళ అన్న జనరల్గా ఇప్పుడు దాకా మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేర్పించిన అమ్మమ్మలు నాయనమ్మలు మన మైండ్లో వేసిన విత్తనాలు ఏంటంటే మగవాళ్ళు ఎలాగ ఉన్నా ఆడవాళ్ళు మాత్రం అణిగిమణిగి ఉండాలి అనేది నేర్పించారు కనుక. సో వాళ్ళు ఎలా ఉన్నా ఇప్పటిదాకా దాన్ని పెద్దగా సీన్ తీసుకోరు. ఆయన అంతేనండి కొంచెం కోపిస్టి, ఆయన అంతేనండి కొంచెం గట్టిగా మాట్లాడతారు, ఆయన అంతేనండి ఇలా ఉంటారు అని చెప్పి భార్యలు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. అది ఒక రకంగా జాతకంలో అదృష్ట యోగం ఉంటే అలాంటి భార్య దొరుకుతుంది. కానీ ఈ కాలం పిల్లలు అలా ఉండట్లేదు. దానివల్ల వీళ్ళు వివాహం అనేది అవ్వట్లేదు. సో పితృశాపాలు ఎక్కువగా ఉండే నక్షత్రం కూడా ఇది. సో పితృశాపాలు కూడా ఎక్కువ ఈ నక్షత్రానికి ఉంటాయి. ఎందుకంటే చేసిన కర్మఫలం ఏదైతే ఉందో అది అనుభవించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళకి మనం చెప్తూ నీతులు మన ఇంట్లో పిల్లలు పాటించకపోతే ఎలాగా, అలాగే ధర్మరాజు నక్షత్రం సంబంధించిన నక్షత్రం కనుక సో వీళ్ళకి పర్టికులర్గా పట్టుకుంటాడు ఆయన ఏ విషయమైనా. సో చిన్న ప్రారంభ కర్మ ఉన్నా ఆ కర్మ పూర్తి అయితే కానీ వివాహం అవ్వదు. ఒకవేళ వివాహం అయినా సంతానం కలగదు. చాలామందికి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. సంతానం కూడా చిన్న ఏదో కర్మ ఉంది, ఆ కర్మ వీళ్ళిద్దరూ కలిపి తీర్చాలి, తీరితే సంతానం కలుగుతుంది. సో వీళ్ళకు ఉండే మానవ సమస్య భరణి నక్షత్రం వాళ్ళకి ఇది రైట్ మెయిన్. ఓకే, మరి ఇటువంటి సమస్యలు అధిగమించడానికి ఏ దేవత ఆరాధన చేయాలి మీరు? ఖచ్చితంగా వీళ్ళు ఆరాధించవలసిన దేవత ఆరాధన ఎవరు మనకి యమధర్మరాజు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ఎందుకంటే ధర్మ పరిపాలన ఉన్నప్పుడు ఆ ధర్మంగా నడిపించేవాడు ఎవరు కలియుగంలో ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆయన దగ్గర ప్రదక్షిణ చేసాం అనుకోండి, ఆయన తీసుకెళ్ళి తిప్పడతాం, కరెక్ట్గా వాళ్ళ దారి చూపిస్తుంటారు. ఈ దారి కాదని వెళ్ళేది ఈ దారి, కరెక్ట్గా వెళ్ళి దారిలో అని చెప్పేసి. అందుకే ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించడం, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. వాస్తుపరంగా భరణి నక్షత్రం వారికి ఏ దిక్కు చాలా బాగా కలిసి వస్తుంది? దక్షిణ దిక్కు చాలా బాగా కలిసి వస్తుంది. విశేషంగా వాళ్ళకి దక్షిణ ద్వారం, దక్షిణ ఆగ్నేయం బాగా కలిసి వస్తుంది. మరి చంద్రాత్తు చూసుకుంటే లగ్నం ఏదైనప్పటికీ మరి ఈ భరణి నక్షత్రం వారికి ఏ గ్రహం అనుగ్రహం ఉండే పరిస్థితి ఉంటుంది సహజంగా? ఖచ్చితంగా వీళ్ళకి రవి బాగా అనుగ్రహం కల్పిస్తుంది. అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలామంది భరణి నక్షత్రం వాళ్ళు మనం తీసుకుంటే వేద శాస్త్రాలు చదివిన వాళ్ళు, వేదాల్లో దాన్ని విశ్లేషణ చేసిన వాళ్ళు, సో తర్వాత మనకి సైంటిస్టులు, దీంట్లో కూడా భరణి నక్షత్రం వాళ్ళు ఉన్నారు. మొండిగా వాదించేవాళ్ళు, ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళని ఆ సబ్జెక్ట్ని నిరంతరం వాదించే వరకు ఈ భరణి నక్షత్రం వాళ్ళే. అంటే వాళ్ళు నచ్చిన సబ్జెక్ట్ అది, దాన్ని పట్టుకుని ఇంకా అదే దైవం, అదే మీకు చేయాల్సిందే, మీరు కూడా చేయండి అని చెప్పేసి మన మీద ఖచ్చితంగా ఆ ఇంప్లిమెంటేషన్ చేయించేందుకు వాళ్ళే. సో అంత గట్టిగా మాట్లాడి వాదన గెలిచే వాళ్ళు వీళ్ళు. సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా రవి అనుగ్రహం ఉంటేనే ఆ రాణి పని వస్తుంది. రవి బాగా కలిసి వస్తుంది. అలాగే వీరు పుట్టేదే శుక్రమహర్దశలో పుడతారు కదండి, ఏ దశ వీళ్ళకి అనుకూలిస్తుంది? గురు మహాదశ నాన్న
గురు మహాదశ కలిసి వస్తుంది. ఎందుకంటే లగ్నం వైజ్గా మనం చూసుకుంటే మళ్ళీ అక్కడ మళ్ళీ గురువు బాగున్నట్లు చూసుకోవాలి. కానీ గురువు బాగున్నా లేకపోయినా భరణి నక్షత్రానికి గురువు అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు నక్షత్రం, ఈ నక్షత్రాధిపతి శుక్రుడు శుభగ్రహం, పూర్తి శుభగ్రహం. అలాగే గురువు పూర్తి శుభగ్రహం. వీళ్ళిద్దరూ కూడా ఇచ్చేది ఏంటి అంటే మంచి పనులు మంచి చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. సో గురువు ఎక్కడున్నా సరే ఆయన చూసి పెంచేది ఆయన. సో ఖచ్చితంగా రవి బాగున్నాడంటే గురువు కొంత దగ్గరలోనే ఉంటారు వీళ్ళకి అదృష్ట యోగంలో. అందుకని గురు మహాదశ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. బాగా కలిసి వస్తుంది. కానీ వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొంచెం టైం పడుతుంది బాగా పడుతుంది. టైం పట్టింది అంటే చాలా వరకు ఏంటంటే శుక్ర మహాదశ కలిసి వచ్చిన వాళ్ళు ఈ భరణి నక్షత్రంలో 90% చిన్నప్పుడే బాగుంటుంది లైఫ్, 10% వాళ్ళకి బాగుండదు. అందుకే అది అదృష్టమైన జీవితం కదా వాళ్ళది. సో పితృశాపాలు వీళ్ళకి నక్షత్రం కనుకంటే ఎప్పుడు వీళ్ళకి చేయగలరా దానికి, వీళ్ళకి ఒక 30 ఏళ్ళు వస్తే కానీ ఆ పితృశాపాలు ఒక వివరణ వీళ్ళు చేయలేరు. అందుకని 90% భరణి నక్షత్రం వాళ్ళు శుక్రమాదశతో యోగంతో పుడతారు. అందుకే వాళ్ళు బాగా విద్వాంసులు, జ్యోతిష్యులు, తర్వాత అన్ని ప్రముఖమైన రంగాల్లో రాణించే వాళ్ళు అన్నీ భరణి నక్షత్రం వాళ్ళే. అలా మొండిగా వాదించే వాళ్ళు కూడా వాళ్ళే. ఇప్పుడు జర్నలిజం తీసుకున్నానుకోండి, వాళ్ళు వితండవాద భగవంతుడు కానీ నమ్మరు, వాళ్ళు జర్నలిజం నమ్ముతారు, అంత వివరంగా మాట్లాడతారు. సో ఇక్కడ దేవతారాధన చేస్తారని కాదు, దీనికి కారణం ఏంటంటే 10% మాత్రం పనిచేయదు అంతే. అందువల్ల ఏంటంటే రవిదశ బాణ్య యోగీశ్వరుడికి శుక్రమాదశ, తర్వాత వచ్చే రవిదశ, తర్వాత చంద్రదశ, ఇవన్నీ బాగుంటాయి. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. ఏ క్షేత్రాన్ని వీళ్ళు విశేషంగా దర్శించుకోవాల్సి ఉంటుందండి భరణి నక్షత్రం వాళ్ళు? శనేశ్వర ఆలయం కుంభకోణంలో నవగ్రహాలకి నవగ్రహ క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో శనేశ్వర ఆలయానికి వీళ్ళు వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, తర్వాత సూర్య ఆరాధన కోసమని ఆ రవి క్షేత్రంకి వెళ్ళడం, అక్కడ దర్శనం చేసుకుని రావడం వల్ల చాలా చాలా విశేషం. కోణార్క్ లాంటి క్షేత్రాన్ని కుంభకోణమే, కుంభకోణంలో ఉండే క్షేత్రాలన్నా చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. అసలు వెళ్ళారా మీరు ఎప్పుడైనా? వెళ్ళాలి, ఒకరోజు వెళ్ళాలి. అది ఒక రోజు అయ్యే పని కాదు, 9 రోజులు ఉండి చేయాలి ఆ కార్యక్రమం. చాలా విశేషంగా ఉంటాయి. మేము వెళ్ళాము, చాలా చాలా బాగుంటాయి. నాకు నా లైఫ్లో అంత బ్రహ్మాండంగా అంటే ఆ టెంపుల్లో నాకు ఎనర్జీని ఆస్వాదించా. అదే జప అనుష్ఠానం చేస్తుంటాం కదా, దానివల్ల కూర్చొని చేస్తుంటే కళ్ళు మూసుకుంటే అమ్మవారు అలా కనిపించింది. ఆ క్షేత్రాలు అంత పుణ్యంగా ఉన్నాయి, అవి అంత బాగున్నాయి. సో చాలా బాగుంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా మన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది, అద్భుతం. ఇక నెక్స్ట్ వీడియోలో కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే మా శ్రీమాత్రే నమః.